సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఇది ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా తమ దర్శనానికై అంతటి ఆర్తితో పరితపిస్తున్నటువంటి కాకాజీ వైద్య షిరిడి తీసుకురావడానికై తమ ప్రియతమ భక్తుడైనటువంటి మాధవరావును పంపే ఏర్పాట్లను బాబా షిరిడిలో సిద్ధం చేశారు. మాధవరావు పసిప్రాయంలో ఉన్నప్పుడు తన తల్లి స్తన్యాలలో ఏదో అడ్డుపడి బిడ్డకు పాలు వచ్చేవి కావు. ఆ అడ్డు తొలగిపోయి బిడ్డకు పాలు ఇవ్వగలిగితే మీకు వెండి కుచ్చాలు చేయిస్తానని చెప్పి ఆ తల్లి సప్తశృంగిదేవికి మొక్కుకుంటుంది. తర్వాత ఆటంకం తొలగిపోయి చనుబాలు సమృద్ధిగా లభిస్తాయి. కానీ మొక్కు తీర్చే విషయం అలానే ఉండిపోతుంది. మాధవరావు తల్లి మరణించే సమయంలో మాధవరావుకు ఆ మొక్కు గురించి చెప్పి తప్పనిసరిగా తీర్చవలసిందిగా చెప్తుంది. మాధవరావు ఆ ప్రకారమే వెండి కుచ్చాలు చేయించి నాకు సర్వం సర్వస్వం శ్రీ సాయి అని అచంచల విశ్వాసంతో ఆ కుంచాలను బాబా పాదాల వద్ద పెడతాడు. దాంతో మొక్కు తీరిపోయినట్టుగా భావిస్తాడు. కానీ శ్యామ, నీవు వెళ్ళి తల్లి కోరిక ప్రకారం మొక్కు తీర్చుకొనిరా అని బాబా ఆదేశిస్తారు. బాబా ఆదేశానుసారం మాధవరావు వడికి వెళ్ళి పూజారి అయిన కాకాజీ వైద్యను కలిసి తాను షిరిడి నుంచి వస్తున్నానని చెప్పి తన మొక్కు విషయం చెప్తారు. షిరిడి అనేటువంటి పదం వినగానే వెంటనే కాకాజీ వైద్య ఎంతో ఉత్కంఠతో బాబా గురించి అడుగుతారు. కాకాజీ ఉత్కంఠ చూసి ఆశ్చర్యపోయినటువంటి మాధవరావు బాబా గురించి, బాబా మహిమ గురించి మైమరచిపోయి చెప్పడం సాగుతుంది. అంతే పట్టరాని ఆనందంతో కాకాజీ వైద్య మాధవరావును గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు. కనుల నుండి ఆనందాశ్రువులు ధారగా కడతాయి. తాను బాబా దర్శనం కోసం ఎంతగా పరితపిస్తున్నది వివరంగా కాకాజీ మాధవరావుకు చెప్తాడు. అది విని మాధవరావు కూడా ఎంతో సంభ్రాచార్యాలతోనై ఆ దేవుని లీల ఆ దేవునికే ఎరుక. చూడండి, మిమ్మల్ని స్వయంగా వెంట పెట్టుకొని తీసుకురావడం కోసం ఆయనే స్వయంగా ఈ మొక్కు అనేటువంటి విషయంలో నన్ను మీ దగ్గరకు పంపించారు. భక్తుల పట్ల ఆ దేవుడికి ఉండేటువంటి కలవరం అటువంటిది అని తాను ఉద్వేగభరితమై చెప్తాడు. తరువాత మాధవరావుని కాకాజీ ఒక విశిష్ట అతిథిగా భావించి తన ఆలయంలోకి తీసుకువెళ్ళి మొక్కు చెల్లించే ప్రక్రియను పూర్తి చేసి తరువాత ఇద్దరూ కలిసి షిరిడి ప్రయాణమవుతారు. షిరిడి చేరుకున్నటువంటి తర్వాత మాధవరావు స్వయంగా కాకాజీని తీసుకుని వెళ్ళి బాబా దర్శనం చేయిస్తారు. బాబా దర్శనం చేసుకొని బాబా చరణాలపై శిరస్సు నుంచిన తరువాత తాను ఇదివరకెన్నడూ అనుభవించని శాంతి ఆనందాల్ని కాకాజీ లోనవుతాడు. తీవ్ర ఉద్వేగభరితుడవుతాడు. తెలియని తన్మయత్వం తనువంగా అవతరించిందని చెప్పి అనుకుంటాడు. కాలస్ఫురణ మలుపులో పడింది. అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతులు విహంగాలై హృదయం అనేటువంటి వినువిధులలో విహరించసాగాయి. తాను ఒక్కసారిగా అంతర్ముఖుడైపోతాడు. అద్భుతంగా అప్పుడు బాబా తనను షిరిడీలో కొన్ని రోజులు ఉండమని